బరిలో బంధువులట. స్థానిక ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారట. మాజీలు వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం. జెడ్పీ పీఠంపైనే అందరి ఫోకస్. కాంగ్రెస్ బీఆర్ఎస్లో పోటాపోటీ. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు సైతం పోటీకి రెడీ. ఇక్కడ విషయం ఏంటంటే జెడ్పీటీసీగా పోటీ చేశారు అనుకోండి, అవకాశం కలిసి వస్తే జెడ్పీ చైర్మన్ కావచ్చు కదా. జెడ్పీ చైర్మన్ అంటే జిల్లా మొత్తానికి ఆయన జెడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు. సో కాబట్టి జిల్లా అంతా తన ఆధీనంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. వన్స్ జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒక దారి ఏర్పడుతుంది. ఇది 5 ఏళ్ల పీరియడ్. సో కాబట్టి రాజకీయ నాయకులు ఆల్రెడీ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతున్నారు. ఇది మంచి అవకాశం అని. ఇది ఎవరికి దక్కాలా? బలహీన వర్గాలకి, సామాన్య ప్రజలకి ఇది దక్కాలా. ఈ అవకాశం రావాలి. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న నిజాయితీ పరుడైన వాళ్ళు ఈ జెడ్పీటీసీలుగా గెలవాలి ఈసారి. సో దయచేసి ప్రజలు కూడా నిర్ణయం తీసుకోండి. తండ్రి ఎమ్మెల్యే, తండ్రి ఎమ్మెల్సీ, తండ్రి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తాడు, ఇక కొడుకు కోటేయాలి, ఇట్లా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మన ప్రయత్నం ఎట్లుండాలి? ఈ జెడ్పీటీసీలుగా ఎన్నుకునే వాళ్ళు భవిష్యత్ ఎమ్మెల్యేలు, భవిష్యత్ ఈ తెలంగాణను నిర్మించే వాళ్ళు అని భావించండి. వాళ్ళకు ఒక అవకాశం, ఒక దారి ఏర్పడుతుంది. సో అట్లాంటి వాళ్ళని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నం చేయండి. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల, రిజర్వేషన్లపైన క్లారిటీ రావడంతో జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆశించే వారి సంఖ్య పెరిగిపోతున్నది. అనేక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతుండగా మరోవైపు మాజీలు, వారి ఫ్యామిలీ మెంబర్లు సైతం పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అందరి చూపు జెడ్పీ చైర్మన్ పీఠంపైనే ఉండడంతో ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్నది. బరిలో వేం నరేందర్ రెడ్డి కుమారుడట. ములుగు నియోజకవర్గంలోని గంగారం మండల జెడ్పీటీసీ స్థానం జనరల్కు కేటాయించారు. ఇక్కడ నుంచి పోటీ చేసే వారికి జెడ్పీ చైర్మన్ పదవి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వేం నరేందర్ రెడ్డి కొడుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన ఉందని ఆయన ప్రధాన అనుచరులు స్థానికంగా చర్చించుకుంటున్నారు. జెడ్పీ చైర్మన్ జనరల్కు రిజర్వ్ కావడంతో ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేయించి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన పునాది వేయించాలని ఆయన ఆలోచిస్తున్నారు. మంత్రి సీతక్కను ఒప్పించి ఆయన్ను జెడ్పీటీసీగా పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతున్నది. కానీ దీనిపై ఇప్పటి వరకు వేం నరేందర్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వలే. భూపాలపల్లి జెడ్పీ పదవి బీసీ జనరల్ కావడంతో మాజీ నక్సలైట్ గాజర్ల అశోక్ను చైర్మన్ చేయాలనే ఆలోచన ఉందని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పాపం అట్లాంటి ఆయన్ని చేయండి, గాజర్ల అశోక్ లాంటి వాళ్ళని చేయండి. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం త్యాగాలు చేసిన కుటుంబమే. సో కుటుంబం మొత్తాన్ని త్యాగం చేసి వాళ్ళు ప్రజల కోసం పనిచేశారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి చేస్తే ఏమి ఆశించరు. వాళ్ళకి కనీసం ఇల్లు కూడా లేదు ఆడ, ఇప్పుడిప్పుడే కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజలకు ఏమైనా కొంత మంచి పనులు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు రేపొద్దున జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత భవిష్యత్తులో ఎమ్మెల్యే కావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కదా రావాల్సింది. ఆసక్తిగా కామారెడ్డి జెడ్పీ అట. కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సీటు జనరల్కు రిజర్వ్ అయింది. ఒక్కసారి చూద్దాం ఈ వార్త, వెరీ ఇంట్రెస్టింగ్. దీంతో కాంగ్రెస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన పోటీదారుడుగా ఉన్నారట. బీర్కూర్, జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద జెడ్పీటీసీ స్థానాలు జనరల్కు రిజర్వ్ కావడంతో భాస్కర్ రెడ్డి బీర్కూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ రేసులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇంకా కుటుంబాలు పంచుకోవడం అనమాట. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత మండలం తాడ్వాయి జెడ్పీటీసీ స్థానం నుంచి సైతం జనరల్కు రిజర్వ్ అయింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉండే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కొడుకు గంప శశాంక్ పోటీ పడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సీటును కేసీఆర్ కోసం త్యాగం చేసినప్పుడు కేసీఆర్ గంపా గోవర్ధన్కు జెడ్పీ చైర్మన్ పోస్టు పైన హామీ ఇచ్చినట. ఇక నిజామాబాద్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబం నుంచి ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. బాజిరెడ్డి గోవర్ధన్ కోడలు లేదంటే ఆయన భార్యను ఒప్పించి పోటీలో దింపే అవకాశం ఉందట. సంగారెడ్డి బరిలో మంత్రి దామోదర్ రాజనరసింహ కూతురు పోటీ చేసే అవకాశం ఉందట. ఖమ్మంలో ఇట్లా అందరూ దాని తర్వాత ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ సైతం పోటీలో ఉండబోతున్నట. ఆయన మునిపల్లి లేదా చౌటకూరులో
త్రిష పైన పోటీ చేయొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. త్రిష ఎవరు? దామోదర్ రాజనరసింహ కూతురు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కూడా పోటీ చేసే అవకాశం ఉందట. ఖమ్మంలో జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి నడుస్తున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరురాలుగా ఉన్న విజయాబాయి పేరు ప్రముఖంగా వినిపిస్తుందట. ఆమెకు వైరా కాంగ్రెస్ టికెట్ రాలేదు కదా, ఆమెని పెట్టే అవకాశం ఉందని ఒక చర్చ. భువనగిరి జిల్లా పరిషత్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య అన్న భార్య బీర్ల శివాని బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతున్నది. దీనికి సంబంధించి అంతర్గతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. బీఆర్ఎస్ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భార్య బూడిద సువర్ణ బరిలో ఉంటారని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మరో ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా తయారు చేస్తున్నారు. ఈ 565 జెడ్పీటీసీ స్థానాలని మరో ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గం లాగా తయారు చేస్తున్నారు.